అశోక్ గజపతిరాజు అప్పుడు కేబినెట్ మంత్రి, ఆయన ఒకరే మొదటే తీసుకున్నారు. ఆయన ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. కాబట్టి బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో, మీరు ఇందాక ఉమ్మడి మేనిఫెస్టో అన్నారే, ఉమ్మడి మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా ఇస్తాము, ఇంకోటి చేస్తాము అని ఇప్పటివరకు ఇవ్వకపోవడాన్ని గుర్తిస్తూ వాళ్ళు ఏమైనా మాట్లాడితే కొంచెమన్నా ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది. ఆ ప్రస్తావనే లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఎంతసేపు మోడీని 1000 ఏళ్ల పాటు వర్ధిల్లడానికి మటుకే పొత్తు అని చెప్తే మటుకు తెలుగు ప్రజలు అంతగా నమ్మే పరిస్థితి ఉండదు. రైట్ సార్, ఒక విషయం మరో మెలిక ఏంటంటే ఇందులోని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏంటన్నది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. కానీ ఆయన చాలా డిమాండ్ ఉన్న యాక్టర్, హీరో, పవర్ స్టార్, టాప్లో ఉన్న వ్యక్తి. ఈయన ఒకవేళ క్యాబినెట్లోకి వెళ్ళి మినిస్టర్గా ఉంటే ఖచ్చితంగా సినిమాలకి దూరం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బాలకృష్ణ గారికి ఈయన ఇవ్వచ్చు, క్యాబినెట్లో తీసుకోలేదు, కారణం సినిమాలు. అలాగే బాబు మోహన్ విషయంలో కూడా ఆయనకి మినిస్టర్ ఇచ్చినప్పుడు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయడానికి వీలు లేదు, అది మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది, ఒక యాక్టర్ని తీసుకొచ్చి నువ్వు మినిస్టర్ అంటే నువ్వు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తావంటే ఆయన సినిమాల నుంచి దూరం వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, నేను క్యాబినెట్లోనే ఉంటాను, ఇక్కడ నేను సినిమాలు చేసుకుంటాను అంటే అది వర్కౌట్ అవుతుందా? ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా చూడాలా, ఒక హీరోగా చూడాలండి? ఇది పెద్ద క్వశ్చన్ అనేది. రాజ్యాంగంలో దాని మీద ఏమి నిషేధం లేదు, కానీ రాజకీయ వాస్తవికత, పొలిటికల్ రియాలిటీని బట్టి చూస్తే ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి సినిమాలో నటించడం ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు. అవును, అదే ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉంటాం వేరే. ఎంజీఆర్ అంతకాలం బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ఏ దెబ్బతిన్నారు కదా. వద్దంటే బ్రహ్మర్షి విశ్వామిత్రేసి మీనాక్షి శేషాద్రితో ఒక డ్యాన్స్ పాట ఒకటే చిత్రించాడు, ఆ సినిమా పోయింది, ఇటు ఆయన అధికారం కూడా పోయింది. అప్పుడు ఆ సినిమా అయితే రామకృష్ణ థియేటర్లో చూసాం మేము. తర్వాత అది ఏమంతా ఇదిగా లేదు, అది మామూలుగా చూస్తే కూడా ఆయన దగ్గర చెప్పడానికి ఎవరు. కానీ ఎన్టీఆర్ యొక్క ఇమేజ్ దాంతో పాడైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ జనసేన అధ్యక్షుడిగా ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉండదండి. జేడీ లక్ష్మణ్ దాన్ని అభ్యంతరం పెట్టి ఆ కారణంతో పార్టీ నుంచి బయటికి పోయినప్పుడు కూడా నేను చెప్పాను, కళాకారుడే. చాలాసార్లు కళాకారులు, పాటలు పాడేవాళ్ళు, చాలామంది ఎమ్మెల్యేలు మానేస్తుంటారు. ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు, పాట ఎందుకు ఆపాలి నాకు అర్థం కాదు. పాడొచ్చు, ఎమ్మెల్యేలు పాడడం ఏం పాపం కాదు కదా. పాత్రలు కూడా ధరించవచ్చు, ఏదో అధ్యక్షులుగా, నాయకులుగా ఉండే. కానీ మంత్రి అనేసరికి రాజ్యాంగబద్ధంగా బాధ్యతలు నిర్వహిస్తానని అక్కడ ప్రతిజ్ఞ చేసి ప్రతి సమయం, ప్రతి క్షణం దానికోసం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆయన మంత్రి కాకపోయే అవకాశం ఉంది. అదే అంటున్నాను నేను. ఎస్, ఆ కోణంలో కేంద్ర మంత్రి అయితే మరీ ఇంకా సమస్య అవుతుంది. లేదు, కేంద్రంలో నాకు ఎక్కువ పని ఉండదు, రాష్ట్రంలో ఎక్కువ పని ఉంటుంది, ఇలాంటి లాజిక్ మా మోదీ గారు అనుమతి ఇచ్చారు, ఇలా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బీజేపీలో ఇంకా చాలామంది హిందీ యాక్టర్స్ ఉన్నారు, హిందీ సూపర్ స్టార్స్ కూడా బీజేపీలో చాలామంది ఉన్నారు, నార్త్ ఇండియన్ యాక్టర్స్. అందుకని పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో మంత్రి అయినా, రాష్ట్ర స్థాయిలో మంత్రి అయినా ఈ సమస్య వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే పదవిని ఏమైనా వదులుకోవచ్చేమో, కానీ సినిమాలు వదులుకోవచ్చేమో, కానీ ఒక ఆర్డినరీ మామూలు మంత్రిగా ఉండడానికి ఇంత కెరీర్ను, ఇంత జనాకర్షణను, జనాభిమానాన్ని, పునాదే అది కదా. పునాదిని వదులుకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అందుకే వీళ్ళు మాట్లాడలేదు కూడా విషయం. ఆయన ఎప్పుడు ఆ టాపిక్ టచ్ చేయడం లేదు. పైగా ఇన్ని సినిమాలు, హరిహర వీరమాడు దగ్గర నుంచి, ఒరిజినల్ గూండా దగ్గర నుంచి, అంతకుముందు ఒప్పుకున్నవి, ఇవన్నీ కూడా పూర్తి కాకుండా ఆయన బాధ్యత లేకుండా ఎలా ఉండగలరు? 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి, బై మే జూన్ గవర్నమెంట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ సినిమాలు పూర్తి చేయకుండా ఆ నిర్మాతలు వాళ్ళందరి భవిష్యత్తు అదంతా ఏమవుతుంది? ఆయన బహుశా మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉండదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తప్పకుండా తన సత్తా చూపించాలి, సభల్లో ప్రవేశించాలని ఉంటుంది. ఈ లెక్కలోనే ఆయన ఆలోచిస్తాడు, కేంద్రమా రాష్ట్రమా అని. బహుశా తన ప్రభావం ఎక్కువ ఉండాలంటే అసెంబ్లీకి వెళ్ళటమే ఎక్కువ ఉపయోగం అనేది నాకు తెలుసు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు కదా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా 1-2 సార్లు ఎందుకు పార్లమెంట్కి చేయాల్సిన వాళ్ళు అసెంబ్లీకి చేస్తున్నారు అని నేను 1-2 సార్లు కొంతమంది మిత్రులతో నేను కామెంట్ చేసినప్పుడు, పార్లమెంట్ అసలు ఏం ప్రభావం కాదు, అసెంబ్లీలో ఉంటేనే ఎక్కువ ప్రభావం. పార్లమెంట్ సభ్యులు కూడా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకే లోకల్ గ్రిప్ కానీ, రాజకీయాల మీద వ్యవహారం కానీ ఉంటుంది. ఇప్పుడు ఎంపీటీ సీట్లు ఎవరు రావట్లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన శిబిరంలో ఎంపీలు కావడానికి వెనకపోతున్నారు. ఎందుకనంటే గ్రిప్ ఉండదు,
రెండవది రాష్ట్రంలో చేయగలిగింది ఢిల్లీలో చూడాలి. కార్పొరేట్లకైతే అది కలిసి వస్తుంది, కానీ ఆ రీత్యా కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి ఉండే అవకాశమే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ గారికి కూడా లేదు, నేను పెద్దగా అలంకారంలాగా